హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వట్టి తునకలు అంటే డ్రై మటన్, వట్టిది మటన్ ఎండలో ఎండబెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఎండలో ఎండబెట్టి ఇలా తయారు చేసుకుంటారు. ఇది రాయలసీమ వాళ్ళ స్పెషల్ అన్నమాట. ఈరోజు నేను ఈ వట్టి తునకల కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు ఇలా ఎండబెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే ఎండలో వేసినప్పుడు దుమ్ము ధూళి పడుతుంది కదా, అలా లేకుండా నీట్గా కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి మటన్లోకి మనం ఇప్పుడు వేడి నీళ్ళని పోసి పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళను పోసి పెట్టుకోవడం వలన మటన్ ముక్కలు అనేవి కొద్దిసేపు వేడి నీళ్ళలో నానుతాయి. దానివల్ల ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. తర్వాత మనము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, ఒక గుప్పెడు, ఒక ఉల్లిపాయ, 1 ఇంచు అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఈ మసాలాను నున్నటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుందాము. తగినంత వాటర్ పోసుకొని నున్నగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లోకి ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలాను వేసుకుంటున్నాను. మసాలాని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఆయిల్లో కలిసేలాగా. మసాలా కలవడానికి కొంచెం ఆయిల్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. మటన్ ఎండబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది కలిపి ఎండకు వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం చూసుకొని తక్కువగా యాడ్ చేసుకోవాలి. తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి మటన్ వేసుకుందాము. వాటర్తో సహా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మటన్ ఫ్లేవర్ అనేది వాటర్లోకి దిగి ఉంటుంది కాబట్టి వాటర్ వేస్ట్ చేయకూడదు. ముక్కలు ఉడకడానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్కలంతా బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకపెట్టుకోవాలి. కట్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వట్టి తునకల కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.